చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా పర్ఫెక్ట్గా హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా. హ్యాండ్ పొడవుని, హ్యాండ్ లూజ్ని ఆది బ్లౌజ్ నుంచి ఇలా తీసుకోవాలి. లైనింగ్ క్లాతే కాబట్టి 4 వైపులా జాయింట్ వేసుకోకుండా ఇలా 2 వైపులా మాత్రమే జాయింట్ వచ్చేలా ఇలా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకున్నాను. మీరు క్రింది వైపున హెమ్మింగ్ కావాలి అంటే 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తీసుకోండి. నేనైతే పైపింగ్ వేస్తున్నాను. 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాను. హ్యాండ్ పొడవు 9 ఇంచెస్, ఖర్చు కోసం పై వైపున 1/2 ఇంచ్, క్రింది వైపున 1/2 ఇంచ్. హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 6.5 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. షోల్డర్ దగ్గర ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్కి 1/4 ఇంచ్ తగ్గించేసి హ్యాండ్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు కర్వ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా మీరు డైరెక్ట్గా డ్రా చేయగలిగితే చేయండి, లేదా కర్వ్డ్ స్కేల్ కానీ ఆర్మ్ హోల్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేయడం వలన చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు. హ్యాండ్కి కర్వ్ తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. చిన్న సైజ్ బ్లౌజ్కి 1/2 ఇంచ్, పెద్ద సైజ్ బ్లౌజెస్కి 3/4 ఇంచ్కి లోతుని కట్ చేసుకోవాలి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.